తెలంగాణలో వన జాతరల వైభవం కొనసాగుతోంది. తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 3,495 బస్సులు నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించింది. జనవరి 25 నుంచి 31 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రీజన్ల నుంచి ప్రత్యేక బస్సుల్ని నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వరంగల్ 1905, కరీంనగర్ 700, అదేవిధంగా ఆదిలాబాద్ 369, హైదరాబాద్ 281, ఖమ్మం రీజియన్ నుంచి 240 బస్సులు నడపనున్నారు. ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా ఈ సంఖ్యలో మార్పులు చేర్పులు ఉంటాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జాతరకు బస్సుల్లో సుమారు 20 లక్షల మంది ప్రయాణికులు వెళతారని ఆర్టీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ల్లో వర్తించే మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకాన్ని మేడారం ప్రత్యేక బస్సుల్లోనూ అమలు చేయనున్నట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల నుంచి మేడారానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి ఎక్స్ప్రెస్కు ఛార్జ్ 600 ఉండగా గరుడ ప్లస్కు 1110గా ఉంది. వరంగల్ నుంచి ఎక్స్ప్రెస్కు 250, గరుడ ప్లస్కు 500గా నిర్ణయించారు. మేడారంలో భక్తుల రాకపోకలకు 50 ఎకరాల్లో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. 50 క్యూ లైన్లు ఏర్పాటు చేయగా వీటిలో ఒకేసారి సుమారు 20,000 మంది ప్రయాణికులు నిలిచే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షించేందుకు బస్ స్టేషన్లో 76 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అయితే ఈ రోజు ములుగు జిల్లాలో మహాఘట్టంగా అంటే ములుగు జిల్లా మేడారానికి పోటెత్తిన భక్తులు ముందస్తుగానే మొక్కులు చెల్లించడంతో గద్దెల ప్రాంగణం మొత్తం కిక్కిరిసిన నేపథ్యం అయితే నెలకొంది. అదే విధంగా ఈ రోజు మేడారం మహాఘట్టానికి మొదలు కానుందంటే మండెమెలిగే సంప్రదాయాన్ని అయితే గిరిజనులు కాదు. నేటి నుండి మేడారంలో మొదలైన మొదటి ఘట్టం అని చెప్పుకోవచ్చు. మండెమెలిగే జాతరలు మేడారం జాతరగా ప్రారంభమైనట్టే చెప్పొచ్చు. ఆడబిడ్డలంతా పసుపు కుంకుమలతో తల్లులని ఆరాధించి తన మొక్కులు అయితే గిరిజనులు అయితే చెల్లించబడుతుంది. ప్రారంభమైన కన్నెపల్లి సమ్మక్క సారలమ్మ పూజలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి పూజా సామాగ్రి, మువ్వలు, గంటలు, వస్త్రాలు, శుద్ధి చేరున్న తదితర వస్త్రాలతో దీన్నే మండెమెలిగే కార్యక్రమం అని చెప్పుకోవచ్చు. మండెమెలిగే పండుగతో పాటు కోయ రాజ్యంలో ఎలాంటి దుష్ట శక్తులు ప్రభావం ఉండకుండా చూడడమే లక్ష్యంగా అయితే పెట్టుకుంటారు. ఆ ముళ్ళ కర్రకు మామిడాకులు కట్టి కన్నెపల్లి సారలమ్మ ఆలయం నుండి మేడారం వరకు వచ్చి తోరణాలు కట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం అయితే అలంకరించడం జరుగుతుంది. మధ్యాహ్నం సారలమ్మ గుడి నుండి పూజా సామాగ్రి మేడారం సమ్మక్క గద్దె వరకు చేరుకుంటారు. ఆ పూజారులు అమ్మవారికి గద్దెలపై అలంకరించి రాత్రంతా డోలు వాయిద్యాలతో కొలుచుకుంటూ జాగారం చేస్తారు. మరుసటి రోజు గురువారం సారలమ్మ గుడికి చేరుకుని ప్రత్యేక పూజలు చేసి సారలమ్మ వారికి కోయ సంప్రదాయాల ప్రకారం మొక్కులు చెల్లించుకొని సారలమ్మ అమ్మవారు అనుమతి తీసుకుంటారని అయితే చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో 2 రోజుల మేడారంలో పండుగ వాతావరణం నెలకొంది. భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఇప్పటికే తరలి వస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం అన్ని కూడా ట్రాఫిక్ అనేది 3,600 మందితో పోలీస్ సిబ్బందితో అయితే ములుగు జిల్లా ఎస్పీ సీసీ కెమెరాల నీడలు అంటే ప్రతి చోట 3 కిలోమీటర్ల మేర సీసీ కెమెరాలు అమర్చి ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటన జరగకుండా జేబు దొంగలు కానీ ఆ సంఘ విద్వేషులు ఎక్కడ కూడా పాల్పడకుండా నిఘా డ్రోన్ కెమెరాతోని చుట్టుపక్కల మేడారం 3 కిలోమీటర్ల పరిధిలోనైతే డ్రోన్ కెమెరాతోని ఆ విజువల్స్ తో ప్రత్యక్షంగా కంట్రోల్ రూమ్ నుంచి అయితే పర్యవేక్షించనున్నారు. అదే విధంగా ఈ గిరిజనుల సంప్రదాయమైన మేను సందర్భ జిల్లా ఈ నెల 22వ తారీఖు సాయంత్రం 6 గంటలకైతే కన్నెపల్లి నుంచి పూజారులు సారలమ్మని
కొండాయి నుంచి గోవిందరాజును, పూనుగల నుండి పగిడిద్దరాజులను గద్దెలోకి తీసుకురావడం జరుగుతుంది. జాతర ప్రారంభం అవుతుందని వీళ్ళు వచ్చేసరికి ఈ టైంలో అయితే జాతర అయితే ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. సమ్మెక్క వనదేవత గద్దె మీదకి తీసుకురావడం 29 సాయంత్రం 6 గంటల వరకు చిలకల గుట్ట నుండి పూజారులు ప్రభుత్వం భారీ బందోబస్తు మీద చిలకల గుట్టకు వెళ్లి అక్కడ సమ్మక్క తల్లిని అంటే వనదేవత అయిన ఒక దుర్గామాతను ఆ కుంకుమ బరిలో వచ్చిన తర్వాత ఆ వడ్డీ ఎవరైతే ఉన్నారో ఆ వడ్డీ తన దగ్గర పెట్టుకొని 29వ తారీఖు సాయంత్రం 6 గంటలకు చిలకల గట్ట నుంచి పూజారులు సమ్మక్క దేవతను గద్దెల మీదకి తీసుకురావడం జరుగుతుంది. 30వ తేదీ వరకు భక్తులు తన మొక్కుకున్న ఏదైతే నిలువెత్తు బంగారం గాని చీర సారే తమ అమ్మవార్లకు సమర్పించి తమ కోరికలు నెరవేర్చాలి తల్లి అని చెప్పేసి అయితే మమ్మల్ని చల్లగా చూడాలని చెప్పైతే ఇరు రాష్ట్రాలు అంటే ఒక ప్రాంతం కాకుండా దాదాపు 3 కోట్ల జనాభా అంటే ఇటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తెలంగాణ 5 రాష్ట్రాల ప్రజలు కూడా తల్లులకు మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు ఇటు కరీంనగర్ నుంచి అయితే వరంగల్ నుంచి అయితే ఖమ్మం నుంచి అయితేనేమి అన్ని ప్రాంతాల నుంచి కూడా 3000 పైచిలక బస్సులు ఒక్కొక్క ప్రాంతాల నుంచి వరంగల్ నుంచి 1905 బస్సులు ఇట్లా ప్రతి ప్రాంతం నుంచి అయితే ఆర్టీసీ సౌకర్యం మీద కల్పించి దాంతో పాటు 50% రుసుము పెంచడంతో ప్రజల్లో ఆందోళన కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.